సంక్రాంతి రోజున తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైన చర్చ ప్రజల్లో జరుగుతుంది. అదేమిటంటే త్వరలో చంద్రబాబుకు నారా లోకేష్ వెన్నుపోటు. అట్లాగే ఏపీ సీఎంగా నారా లోకేష్ ముక్కలు కానున్న కూటమి చంద్రబాబు అలసత్వమే కారణమంటూ ఒక చర్చ అయితే ప్రజల్లోనూ టీడీపీ కార్యకర్తల్లోనూ జరుగుతూ ఉంది. రాబోయే 6 నెలల్లో చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు పడిచి నారా లోకేష్ సీఎం అవుతాడు అనే విధంగా టీడీపీలో చర్చ జరుగుతూ ఉంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంది అంటే గనక చంద్రబాబు నాయుడు గారి ఈ నిర్ణయాలు స్పీడ్గా లేకపోవటము, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచకాలు సృష్టించే వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించటము, అలాగే కొంతమంది వైసీపీ నుంచి వచ్చిన నాయకులు అదే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలతో స్నేహం చేయటము, ఇటువంటి కొన్ని కార్యక్రమాలని చేపడుతున్నారు. అలాగే వైసీపీలో ఎవరైతే అరాచకాలు సృష్టించారో వారిని టీడీపీ వారే కాపాడుతున్నారు అనే వాదన జరుగుతూ ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు అయితే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేడు, లోకేష్ అయితేనే కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలందరూ కూడా లోకేష్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే నారా లోకేష్ రాబోయే 6 నెలల్లో చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు పొడిచి తాను సీఎం అయ్యే అవకాశం మెండుగా ఉందనేసి అందరూ చెప్తున్నారు. అట్లాగే ఈ 6 నెలల్లో కూటమి కూడా చీలిపోయే అవకాశం ఉంది. ఎక్కువ మంది మెజారిటీ ఎమ్మెల్యేలందరూ కూడా లోకేష్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఏకం చేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళేసి తాను సీఎంగా ప్రకటించుకునే అవకాశం ఉందనేసి టీడీపీ కార్యకర్తల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారనే చెప్పాలి. ఆయన గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్యాయాలు అరాచకాలు చేసిన వారిని కఠిన శిక్షలు అమలు చేస్తానంటూ ఆయన ప్రకటించి ఇప్పటి వరకు 7 నెలలు అవుతున్నా కూడా మీనమిషాలు లెక్కేస్తున్నాడు. అట్లాగే రఘురామకృష్ణరాజుకు సంబంధించిన కేసులో కూడా అరెస్టులను చేయటం లేదు. వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి బెయిళ్లు తెచ్చుకునే అవకాశం చంద్రబాబు నాయుడే కల్పిస్తున్నాడు, ప్రభుత్వమే కల్పిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మీద మాకు నమ్మకం లేదు, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి శిక్షించాలంటే నారా లోకేష్ ఒకడైతేనే ఈ పని చేయగలడనే నిర్ణయానికి టీడీపీ కార్యకర్తలు వచ్చారు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. కాబట్టి రాబోయే 6 నెలల్లో ఏపీకి కొత్త సీఎంగా, యంగెస్ట్ సీఎంగా నారా లోకేష్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు.